హైవేస్. ఇది యాక్చువల్గా లేడీస్ టాపిక్, కానీ ఓ అన్నగా, ఓ బాబాయ్గా, ఓ తమ్ముడిగా, ఓ మామయ్యగా, మీ ఇంట్లో వాడిగా బేసిక్ అన్నది నేను చెప్తా. ఇక్కడ జనరల్గానే లేడీస్కి ఋతుస్రావం అప్పుడు బ్లీడింగ్ జరుగుతుంది. కొంతమందికి పీరియడ్స్ టైంలో కాకుండా నార్మల్ కూడా బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. దెన్ వాళ్ళు వీక్ అయిపోతారు, బాడీలో వచ్చేసి రెసిస్టెన్స్ పవర్ పడిపోతుంది. అసలు ఆ వచ్చే నొప్పులు ఉంటాయి కదా, తట్టుకోలేరన్నమాట. ఇప్పుడు రష్మి వచ్చేసి రష్మి గౌతమ్ అనుకుంటా అమ్మాయి, జబర్దస్త్ యాంకర్. తాను వచ్చేసి ఇప్పుడు ఆసుపత్రిలో ఉంటూ నరకం అనిపించిన ఇన్ని రోజులు, ఆ బాధ ఎవరూ పడకూడదు, ఇదిగో ఇప్పుడు నేను రికవర్ అయినంటూ ఒక పోస్ట్ పెట్టి అది చూసా ఖచ్చితంగా వీడియో ఇవ్వాలి కదా అనిపించింది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటిదే విన్నాను. ఆ తర్వాత ఒక సెలబ్రిటీ గురించి ఇటువంటిదే నేను గతంలో ఒక న్యూస్ చూస్తున్నాను. ఏంటి, అప్పుడే పుట్టిన బిడ్డకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 14 నుంచి 24 ఉండాలి. బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంటుంది. మన రెడ్ బ్లడ్ సెల్స్కి సంబంధించేసి అది మెయిన్ అనమాట. ఇన్ఫాంట్స్ అంటే చిన్నపిల్లలకు సంబంధించి, పసిబిడ్డలకు సంబంధించి వెనకాల అటాచ్ చేసిన చూడండి. ఇన్ఫాంట్స్ అంటే చిన్న చిన్న పసిబిడ్డలు, న్యూ బోర్న్స్ అప్పుడే పుట్టిన పిల్లలు, ఫిమేల్ ఆడవాళ్ళు, మేల్ మగవాళ్ళు. ఈ ఫిమేల్కి సంబంధించేసి ఆ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఏంటి అన్నప్పుడు అరౌండ్ 12.8, 12 నుంచి 14, 15 వరకు సమ్ ఉండాలి పర్సంటేజ్. మళ్ళీ ఈ పర్సంటేజ్ పెరిగిన ఇబ్బంది, ఆ క్యాండిడేట్ మనమే. పురుషులకు సంబంధించి 13 నుంచి 13.8 నుంచో 17.4 సమ్ ఎంత ఉండాలి. మనకి ఏకంగా 17.6, 17.8 ఉంది. జాగ్రత్తగా మరలా కంట్రోల్ చేసి అరౌండ్ 17, 16.5 ఎంత వస్తే ముందు బ్లడ్ ఇచ్చేసా. ఎందుకంటే థిక్నెస్ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటే థిక్నెస్ పెరుగుతుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది, అండ్ వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అన్నమాట. సీరియస్లీ సంవత్సరానికి కనీసం 2 సార్లు బ్లడ్ డొనేషన్ చేయండి. 3 సార్లు చేస్తే సూపర్. ఇక 4 సార్లు అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేస్తే ఇక అద్భుతం అన్నట్టు. మీ బాడీలో ఎప్పటికప్పుడు కొత్త బ్లడ్ జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఉంటారు. కమింగ్ టు రష్మిది, ఈమె ఏంటి, తనకి హెవీ బ్లీడింగ్ అవుతూ ఉన్నా కానీ తనకు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాస్క్లో, ప్రోగ్రాంలు ఏవో ఉంటే అవి చేసుకుంటూనే ఉంది. బట్ ఫేస్లో కనపడే ఆ బాధని చిరునవ్వుతో బంధిస్తూ అలా ఆపుతుంది, బట్ కనపడనివ్వలేదు. ఇక ఏవో ప్రికాషన్స్ తీసుకున్నా, మెడిసిన్ కూడా ఎలాగలా మేనేజ్ చేసింది. బట్ సిచ్యువేషన్ ఎంత దూరం వెళ్ళిందంటే ఆమెకున్న హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 9కి పడిపోయింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇంటర్నల్గా ఏదో హెల్త్ ఇష్యూస్. ఫైనల్లీ ఇంకా డాక్టర్లు వచ్చేసి ఆపరేషన్, ఆసుపత్రి అడ్మిట్ అవ్వడము, ట్రీట్మెంట్ లైక్ అవన్నీ నడిచే. దెన్ షీ ఈజ్ ఫైన్, గోయింగ్ టు బి డిశ్చార్జ్. ఆల్రెడీ మేము డిశ్చార్జ్ కూడా అయ్యుండొచ్చు. మరలా చెప్తాను కదా, ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ నేను చెప్పదలుచుకుంది ఒకే ఒకటి. ఆడవారికి సంబంధించి ఏమాత్రం బ్లీడింగ్ హెవీ అవుతూ ఉన్నా అశ్రద్ధ చేయవద్దు. దయచేసి దండం పెట్టి మరి చెప్తున్నా, నీరుపై ఉన్నటువంటి డాక్టర్ని కలవండి, లేదు గైనకాలజిస్ట్ని వస్తుంటే వాళ్ళనైనా కలవండి. ఓకేనా, మీ ఇంట్లో మనిషిగా ఈ మాట చెప్తున్నా. అశ్రద్ధ చేయకండి. మంత్లీ ఆ పీరియడ్ సమయంలో వెళ్ళే బ్లడ్ అది వేరు, నార్మల్గా కూడా వెళ్తుందంటే అప్పుడు అది చాలా ప్రమాదకరం. దయచేసి జాగ్రత్త. మరలా చెప్తున్నా, ఈ టాపిక్ నేను వీలైతే మా ఫ్రెండ్ శిరీష్కి చెప్తాను, శిరీష్ కూడా చెప్తాను. తను ఏమన్నా స్పెసిఫిక్గా వీడియో కనిపిస్తే మరలా నేను పోస్ట్ చేస్తా. ఇప్పుడు నేనైతే ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి వాస్తవాన్ని ఆ మెడికల్ ఫార్మాట్లో ఉన్నదాన్ని తీసుకొని వెనకాల చాట్ పెట్టి ఇప్పుడు ఇస్తూ ఉన్నాయి. నేను గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఏదైతే ఒక ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటానో ఆ ఇంపార్టెంట్ది ఒక సెలబ్రిటీకి సంబంధించిన న్యూస్ ఛానల్ లింక్ దొరికినా దాన్ని హైలైట్ చేస్తానండి అని ఇప్పుడు ఇదే విషయాన్ని మీకు హైలైట్ చేస్తున్నా. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఏదైతే ఉండాల్సినటువంటి క్వాంటిటీలో కనుక ఉండాలి, అలా కనుక లేనప్పుడు సమస్యలు అయితే వస్తాయి.